పర్సనల్ ప్రొనౌన్. నెంబర్ 1, పర్సనల్ ప్రొనౌన్. పర్సన్స్ గురించి తెలిపే ప్రొనౌన్ని పర్సనల్ ప్రొనౌన్ అంటారు. పర్సనల్ ప్రొనౌన్స్ ఆర్ దోస్ విచ్ స్టాండ్స్ ఫర్ 3 persons. పర్సనల్ ప్రొనౌన్స్ 3 ఉన్నాయి. వీటిని తెలుగులో పురుషాలు అంటారు. ఫస్ట్ పర్సన్. ద ఫస్ట్ పర్సన్ స్టాండ్స్ ఫర్ ది స్పీకర్. ఇక్కడ చెప్పేవారిని అనగా స్పీకర్ని ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్ అంటారు. ఇక్కడ స్పీకర్ చెప్పేవారు అంటే నేను ఫస్ట్ పర్సన్ కిందకి వస్తాను. ఐ. ఎగ్జాంపుల్, ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. ఇక్కడ చెప్పేది ఎవరో వారిని స్పీకర్ అంటారు. ఐ సింగులర్. వీఆర్ గోయింగ్ టు స్కూల్. ఇక్కడ చెప్పేది ఫస్ట్ పర్సన్ వి ప్లూరల్. ఐ అండ్ వి ఇవి సబ్జెక్ట్ ప్రొనౌన్. సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే సెంటెన్స్ ప్రారంభంలోనే ఈ ప్రొనౌన్స్ని మనం ఉపయోగించుకుంటున్నాం. దాన్నే సబ్జెక్టివ్ కేస్ అంటారు. ఎగ్జాంపుల్, ఐ కెన్ డూ ఎనీథింగ్ సింగులర్. వీ కెన్ డూ ఎనీథింగ్ ప్లూరల్. ఈ విధంగా స్టార్టింగ్ ఆఫ్ ది సెంటెన్సెస్గా మనం ఉపయోగించుకుంటున్నాం. అదే ఎండింగ్ ఆఫ్ ది సెంటెన్స్గా వాడాలంటే ఈ సబ్జెక్టులు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్లుగా వచ్చేసరికి ఈ విధంగా మారుతాయి. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. మీ సింగులర్, అజ్ ప్లూరల్. ఎగ్జాంపుల్, హీ వాజ్ కిక్డ్ బై మీ సింగులర్. అతను నా చేత తన్నబడ్డాడు అని. హీ వాజ్ కిక్డ్ బై అజ్ ప్లూరల్. ఎండింగ్ ఆఫ్ ది సెంటెన్స్గా ఈ విధంగా వస్తుంది. ఇక నెక్స్ట్ ప్రొనౌన్ పొస్సు యాడ్జెక్టివ్. మై సింగులర్, అవర్ ప్లూరల్. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ మై పెన్ సింగులర్. దిస్ ఈజ్ అవర్ కంట్రీ ప్లూరల్. పొస్సు ప్రొనౌన్. మైన్ సింగులర్, అవర్స్ ప్లూరల్. ఎగ్జాంపుల్, దిస్ బుక్ ఈజ్ మైన్. దిస్ కంట్రీ ఈజ్ అవర్స్. ఈ పొస్సు యాడ్జెక్టివ్ ఆర్ ప్రొనౌన్ ఒక పర్సన్ లేదా థింగ్ వాటిపై ఉండే అధికారాన్ని లేదా హక్కుని తెలియజేస్తుంది. రిఫ్లెక్సివ్ ఆర్ ఇంటెన్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ అంటే ఇది ప్రతిబింబం. దేనికి? సబ్జెక్ట్కి. ఇది ఒక సబ్జెక్ట్ నుండి వచ్చేది, అందుకే దీన్ని ఆబ్జెక్ట్గా వాడతారు, సబ్జెక్ట్గా వాడకూడదు. రిఫ్లెక్సివ్ ఆర్ ఇంటెన్సివ్ ప్రొనౌన్. మేల్ ఆర్ ఫిమేల్ సింగులర్, మై సెల్ఫ్. ప్లూరల్, మేల్ ఆర్ ఫిమేల్, అవర్ సెల్ఫ్స్. ఎగ్జాంపుల్, ఐ వాష్డ్ ది కార్ మై సెల్ఫ్ సింగులర్. We are deceiving ourselves plural. Second person. The second person stands for the person spoken to. ఇప్పుడు స్పీకర్ ఫస్ట్ పర్సన్ అని తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ చెప్పేది ఎవరు? నేను. ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ పర్సన్. ఎవరితో మాట్లాడుతున్నాను? మీతో. అంటే ఎదురుగా ఉండేవారు సెకండ్ పర్సన్. తెలుగులో వీరిని మధ్యమ పురుష అంటారు. యు. ఇది సబ్జెక్ట్ ప్రొనౌన్, సింగులర్ అయినా ప్లూరల్ అయినా. ఎగ్జాంపుల్, యు ఆర్ ఏ స్టూడెంట్ సింగులర్. యు ఆర్ స్టూడెంట్స్ ప్లూరల్. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కూడా యువే, సింగులర్ అయినా ప్లూరల్ అయినా. ఎగ్జాంపుల్, హీ వాజ్ కిక్డ్ బై యూ. సింగులర్ ఇదే, ప్లూరల్ కూడా ఇదే. ఇక పొస్సు యాడ్జెక్టివ్. యువర్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా. పొస్సు ప్రొనౌన్. యువర్స్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా. రెండు పొస్సు కేసులే. యువర్, యువర్స్ మీనింగ్ ఒకటే, యూజ్ చేయడంలో తేడా ఉంది. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ యువర్ బ్యాగ్. ఇది పొస్సు యాడ్జెక్టివ్. దిస్ బ్యాగ్ ఈజ్ యువర్స్. ఇది పొస్సు ప్రొనౌన్. రిఫ్లెక్సివ్. మేల్ ఆర్ ఫిమేల్ సింగులర్, యువర్ సెల్ఫ్. ప్లూరల్, మేల్ ఆర్ ఫిమేల్, యువర్ సెల్వ్స్. ఎగ్జాంపుల్, యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇది రిఫ్లెక్సివ్ సింగులర్. యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్వ్స్. ఇది రిఫ్లెక్సివ్ ప్లూరల్. థర్డ్ పర్సన్.
ద థర్డ్ పర్సన్ స్టాండ్స్ ఫర్ ఎనీవన్ ఎనీథింగ్ ఎల్స్వేర్. ఎక్కడో ఉన్న వారి గురించి చెప్పటం. దీన్ని తెలుగులో ప్రథమ పురుష అంటారు. సబ్జెక్టివ్ ప్రొనౌన్ సింగులర్ మేల్ హీ, ఫిమేల్ షీ, న్యూటర్ జెండర్ ఇట్, దిస్, దట్, జెనరిక్ వన్, ప్లూరల్ మేల్ ఆర్ ఫిమేల్ ఆర్ న్యూటర్ దే, జెనరిక్ వన్స్. ఎగ్జాంపుల్, స్టార్టింగ్ ఆఫ్ ది సెంటెన్స్ హీ ఈజ్ ఏ స్టూడెంట్, ఇది మేల్ సింగులర్. షీ ఈజ్ ఏ స్టూడెంట్, ఇది ఫిమేల్ సింగులర్. ఇట్ ఈజ్ ఏ కంప్యూటర్, ఇవి సింగులర్ న్యూటర్. దిస్ ఈజ్ ఏ కంప్యూటర్, ఇది సింగులర్ నోటర్. దట్ ఈజ్ ఏ కంప్యూటర్. వన్ ఆర్ రీడింగ్ బుక్స్, ఇది జెనరిక్ సింగులర్. దే ఆర్ క్రికెట్ ప్లేయర్స్, ఇది ప్లూరల్ మేల్ ఆర్ ఫిమేల్. దే ఆర్ రీడింగ్ బుక్స్, ఇది ప్లూరల్ థింగ్. హీ అండ్ ఐ ఆర్ ది ఓన్లీ వన్స్ లెఫ్ట్ హియర్, ఇది జెనరిక్ ప్లూరల్. ఆబ్జెక్ట్ ప్రొనౌన్ మేల్ సింగులర్ హిమ్, ఫిమేల్ సింగులర్ హర్, న్యూటర్ ఇట్, జెనరిక్ వన్. ప్లూరల్ మేల్ ఆర్ ఫిమేల్ ఆర్ న్యూటర్ దెమ్. Example, end of the sentences. He was kicked by him, male singular. He was kicked by her, female singular. He was kicked by it, neuter singular. He was kicked by them, plural, male or female or neuter. He was kicked by one, generic. Possessive adjective. Male singular his, female singular her, neuter singular its, generic singular ones, plural male or female they. Example, this is his car, male or singular. His pillow soft. The pencil is her pencil, female singular. Its teeth are very sharp, neuter singular. The cat is sitting on its tree house. One's knowledge cannot be theft, generic singular. One's health is more important than having lots of money. That is their house, plural, male or female or neuter. Their house near the city. Their car is slow. Their dog is always barking. Possessive pronoun male singular his, female singular hers, neuter and generic. Neuter and generic కి possessive pronoun లేదు. Plural male or female theirs. Example, the dog is his, male singular. The pencil is hers, female singular. The house is theirs, plural male or female. Reflexive. Male singular himself, female singular herself, neuter singular itself, generic singular oneself, plural male or female or neuter themselves. Example, the boy kicked himself, male singular. She made herself coffee, female singular. The problem will work itself out, neuter singular. The cat liked itself. This chair automatically adjusts itself to your height. It saw itself in the mirror. To deceive oneself is very easy, generic. Wasting time is robbing oneself. They should have confidence in themselves, plural. The possessive forms my, our, your, his, her, its, their, etc. are using before a noun. They are called possessive adjectives. Noun mundu rayali. Example, this is my hat. This subject is verb, my adjective. Hat noun. ఇలా నౌన్ ముందు ఉపయోగించాం కాబట్టి వీటిని పొస్సివ్ యాడ్జెక్టివ్స్ అంటారు. యొక్క అను అర్థం వచ్చినటువంటి యాడ్జెక్టివ్స్. దట్ ఈజ్ యువర్ పెన్. ఇట్ ఈజ్ దేర్ హౌస్.
దిస్ ఈజ్ అవర్ గార్డెన్, ఇట్స్ హ్యాండిల్ ఈజ్ రెడ్, ఇట్స్ క్యాప్, దీని యొక్క క్యాప్. వీటికి అపాస్ట్రఫీస్ ఉండదు, ఉంటే ఇట్ ఈజ్ అని అర్థం. ఎగ్జాంపుల్, ఇట్స్ దేర్ హౌస్, హౌస్ ఈజ్ దేర్స్, వారి యొక్క ఇల్లు. ద ఫార్మ్స్ మైన్, అవర్స్, యువర్స్, హిజ్, హర్స్, theirs, etc. are used after a noun. This hat is mine, that pen is yours, that book is his or hers. ఈ విధంగా వెర్బ్ తర్వాత కానీ నౌన్ తర్వాత కానీ వస్తుంది. వీటికి ఎస్ వస్తుంది కానీ అపాస్ట్రఫీస్ వాడకూడదు. ఎందుకంటే ప్రొనౌన్స్కి పొస్సివ్ కేస్ వచ్చినప్పుడు అపాస్ట్రఫీస్ వాడకూడదు అని ఒక రూల్ ఉంది. ఈ రూల్ ఫార్మేషన్ ఆఫ్ ది పొస్సివ్ కేస్లో ఆల్రెడీ నేర్చుకున్నాం. అందుకే యువర్స్ సిన్సియర్లీ అని బంధువులకి ఫ్రెండ్స్కి యువర్స్ లవింగ్లీ అని లెటర్స్లో రాస్తున్నాం. ద యూజ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్. ద ఆర్డర్ ఆఫ్ ది పర్సనల్ ప్రొనౌన్స్ షుడ్ బి యాజ్ ఫాలోస్. సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. ఒక్క ప్రొనౌన్ ఉపయోగిస్తే ఇలా వ్రాయాలి. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్, వీఆర్ గోయింగ్ టు కాలేజ్, షీ ఈజ్ గోయింగ్ టు కాలేజ్, హీ ఈజ్ గోయింగ్ టు కాలేజ్. 2 కానీ 3 కానీ ప్రొనౌన్స్ ఉపయోగిస్తే ఏం చేయాలంటే వీటి ఆర్డర్ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ ఈ ఆర్డర్లో రాయాలి. అంటే ఫస్ట్ సెకండ్ పర్సన్ రాయాలి, తర్వాత థర్డ్ పర్సన్ రాయాలి, ఆ తర్వాత ఫస్ట్ పర్సన్ రాయాలి. ఎగ్జాంపుల్, హూ ఆర్ గోయింగ్ టు మూవీ అంటే యూ, హీ అండ్ ఐ అని సెకండ్ పర్సన్ యూ, థర్డ్ పర్సన్ హీ అండ్ ఫస్ట్ పర్సన్ ఐ ఉపయోగించి ఈ విధంగా రాయాలి. యూ, గోపాల్ అండ్ ఐ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. సుమిత్ర అండ్ ఐ విల్ అటెండ్ ది పార్టీ. యూ అండ్ ఐ కెన్ డూ దిస్ జాబ్ టుగెదర్. ద ప్రిన్సిపాల్ వాంటెడ్ టు సీ మీ. ద ప్రిన్సిపాల్ వాంటెడ్ టు సీ కుమార్ అండ్ మీ అండ్ కుమార్ అనకూడదు. యూ మస్ట్ రైట్ వెబ్స్ అకార్డింగ్ టు ది సబ్జెక్ట్స్ ఆఫ్టర్ ది క్వశ్చన్ వర్డ్. క్వశ్చన్ వర్డ్స్ హూ, విచ్, వాట్, దట్ వీటి ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ని బట్టి వెర్బ్ వస్తుంది. ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ ఐ హూ ఈజ్ గోయింగ్ టు అమెరికా. ఇది తప్పు. హూ ముందు ఐ ఉండి ఐ తర్వాత ఈజ్ వాడకూడదు, యామ్ రాయాలి. ఇట్ ఈజ్ ఐ హూ యామ్ గోయింగ్ టు అమెరికా, ఇది కరెక్ట్. ఇట్ ఈజ్ యూ హూ హ్యాస్ డన్ దిస్ మిస్టేక్, తప్పు. ఇట్ ఈజ్ యూ హూ హ్యావ్ డన్ దిస్ మిస్టేక్. హూ ముందు యూ ఉంది, యూ తర్వాత హ్యాజ్ రాదు, హ్యావ్ రావాలి. అలాగే ఇట్ ఈజ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది కానీ ఆబ్జెక్ట్ రాదు. చాలామంది ఇట్ ఈజ్ మీ అంటారు, అది తప్పు. ఇట్ ఈజ్ ఐ, ఇట్ ఈజ్ దే ఇలా అనాలి. ఇంకోటి, ఇట్ ఈజ్ వి, యూ తర్వాత వజ్ రాదు, ఆర్ వస్తుంది ప్రెజెంట్ టెన్స్లో, సింగులర్ అయినా ప్లూరల్ అయినా. యు ఆర్ ఆల్, యు ఆర్, యు వర్ ఇలా వస్తుంది. పాస్ట్లో సింగులర్కైనా ప్లూరల్కైనా వర్రే వస్తుంది. ఇట్ ఈజ్ యూ హూ ఆర్ డూయింగ్ ఆల్ దిస్. ఇట్ ఈజ్ ఐ హూ హ్యావ్ డన్ ఆల్ దిస్ వర్క్. ఇట్ ఈజ్ యూ హూ వర్ ఆబ్సెంట్ ఎస్టర్డే. ఇట్ ఈజ్ హీ హూ కమ్స్ వెరీ లేట్ ఎవ్రీ డే. ఇట్ ఈజ్ యూ హూ హ్యావ్ డిస్టర్బ్డ్ ద క్లాస్. When the collective noun is viewed as a whole, the pronoun and the verb must be in singular. If the collective noun conveys the ideal of separate individuals, the pronoun and the verb must be in plural number. కలెక్టివ్ నౌన్స్ తర్వాత వెర్బ్ సింగులర్ కానీ ప్లూరల్ కానీ రాయవచ్చు. ద ఆర్మీ హ్యాడ్ టు సఫర్ ఇన్ ఇట్స్ మార్చ్. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ సింగులర్ యూనిట్, సింగులర్ వెర్బ్, సింగులర్ ప్రొనౌన్. ద కమిటీ హ్యాస్ పాస్డ్ ఇట్స్ ఆర్డర్. ఇక్కడ అందరూ కలిసి ఒకేసారి ఒకే పని చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో సింగులర్ వెర్బ్, సింగులర్ ప్రొనౌన్ వస్తుంది. ద కమిటీ హ్యావ్ లెఫ్ట్ దేర్ సీట్స్. ఇక్కడ విడివిడిగా వెళ్ళారు. ఇలాంటి సందర్భంలో ప్లూరల్ వెర్బ్, ప్లూరల్ నౌన్స్ వస్తుంది. ఆల్రెడీ కలెక్టివ్ నౌన్స్లో ఈ కలెక్టివ్ నౌన్స్ గురించి చెప్పాను. ద జ్యూరీ వర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్స్. వేరు అయిపోయారు, అందుకే వర్. ఆఫ్టర్ ఏ ఫ్యూ మినిట్స్ ద జ్యూరీ హ్యాస్ గివెన్ its verdict. When the singular nouns are connected by or, either or, neither nor, as well as, ever, and each, etc., then we must write the verb
అండ్ ది ప్రొనౌన్ ఇన్ సింగులర్. రెండు సింగులర్ నౌన్స్ ఇలా వెర్బ్ చేత కనెక్ట్ చేయబడితే వెర్బ్ అండ్ ప్రొనౌన్ సింగులర్లో వస్తుంది. ఎగ్జాంపుల్, మోహన్ ఆర్ మురళి ఈజ్ గోయింగ్ టు హిజ్ హౌస్. ఆర్ అంటే ఇది లేదా అది అనే మీనింగ్ వస్తుంది. సో మోహన్ లేదా గోపాల్ సింగులర్ నౌన్స్ ఆర్తో కనెక్ట్ చేశాము. సో వెర్బ్ ఈజ్ అండ్ ప్రొనౌన్ హిజ్ సింగులర్ రావాలి. ఈ విధంగా ఎయిదర్ రాణి ఆర్ కమల ఈజ్ కమ్మింగ్ హియర్. ఎయిదర్ ఆర్ అంటే ఏదో ఒకటి, రాణి కానీ కమల కానీ అని. సింగులర్ నౌన్స్ కాబట్టి వర్బ్ సింగులర్ వచ్చాయి. ఎయిదర్ గోపాల్ ఆర్ హిజ్ బ్రదర్ హ్యాస్ డన్ హిజ్ వర్క్. నెయిదర్ శామ్ నార్ రామా హ్యాస్ హ్యాడ్ హిజ్ లంచ్ జస్ట్ నౌ. నెయిదర్ నార్ అంటే ఏది కాదు, శామ్ కాదు, రామా కాదు, ఇది కూడా అంతే. సింగులర్ నౌన్స్ కాబట్టి వెర్బ్ అండ్ ప్రొనౌన్ సింగులర్ వచ్చింది. నెయిదర్ రామా నార్ శామ వాజ్ ప్రిపేర్డ్ టు పే ఎనీథింగ్. Sita as well as Geeta goes to her classes regularly. Every boy and every girl has to take medical examination. Every man and every woman does services. Hari or Venu may offer his service. Each man and each boy has to cast his vote. Singular noun okkare. ఎవ్రీ సోల్జర్ అండ్ ఎవ్రీ సైలర్ వాజ్ ఇన్ హిజ్ ప్లేస్. ఇలా నౌన్స్ వెర్బ్స్ రెండు సింగులరే అవ్వాలి. వెన్ ఏ సింగులర్ నౌన్ అండ్ ఏ ప్లూరల్ నౌన్ ఆర్ కనెక్టెడ్ బై ఆర్, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్ ఎక్సెట్రా, ద ఫాలోయింగ్ వెర్బ్ అండ్ ది ప్రొనౌన్ షుడ్ బి ఇన్ ది ప్లూరల్. వీటికి మొదటి నౌన్ సింగులర్ అయి ఉండి సెకండ్ నౌన్ ప్లూరల్ అయి ఉంటే ప్లూరల్ వెర్బ్ అండ్ ప్లూరల్ ప్రొనౌన్ వస్తుంది. ఎగ్జాంపుల్, ఎయిదర్ ప్రసాద్ ఆర్ హిస్ బ్రదర్స్ హ్యావ్ డన్ దేర్ డ్యూటీ. ఇక్కడ ఫస్ట్ నోన్ ప్రసాద్ సింగులర్, సెకండ్ నోన్ బ్రదర్స్ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వెర్బ్ హ్యావ్ అండ్ ప్లూరల్ ప్రొనౌన్ దేర్ వచ్చింది. నెయిదర్ ది మేనేజర్ నార్ హిస్ అసిస్టెంట్స్ హ్యావ్ టు నో దేర్ రెస్పాన్సిబిలిటీ. ఎయిదర్ ది మినిస్టర్ ఆర్ హిస్ సన్స్ ఆర్ గోయింగ్ టు అడ్మిట్ దేర్ మిస్టేక్స్. ద హెడ్ మాస్టర్ ఆర్ హిస్ స్టూడెంట్స్ have to work hard. When a plural noun and a singular noun are connected by or, either or, neither nor etc., the following verb and the pronoun should be in the singular. వీటికి మొదటి నౌన్ ప్లూరల్ అయి ఉండి సెకండ్ నౌన్ సింగులర్ అయితే సింగులర్ వెర్బ్ అండ్ సింగులర్ ప్రొనౌన్ వస్తుంది. ఎగ్జాంపుల్, ఎయిదర్ ది మినిస్టర్స్ ఆర్ ది చీఫ్ మినిస్టర్ హ్యాస్ డన్ హిజ్ వర్క్. ఈ సెంటెన్స్లో సెకండ్ నౌన్ చీఫ్ మినిస్టర్ సింగులర్ వచ్చింది. సో హ్యాస్ సింగులర్ వెర్బ్ అండ్ హిజ్ సింగులర్ ప్రొనౌన్ వాడాము. నెయిదర్ ది చీఫ్ మినిస్టర్ నార్ ది మినిస్టర్స్ హ్యావ్ డన్ దేర్ వర్క్. ఈ సెంటెన్స్లో సెకండ్ నౌన్ మినిస్టర్స్ ప్లూరల్ వచ్చింది. సో హ్యావ్ ప్లూరల్ వెర్బ్ అండ్ దేర్ ప్లూరల్ ప్రొనౌన్ వాడాము. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ రాలేదు, ఎందుకంటే అవి సింగులర్కే. ఇక్కడ ప్లూరల్ నౌన్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ రాదు. ఇలా డిఫరెంట్ నౌన్స్ కనెక్ట్ చేసినప్పుడు తరువాత వచ్చే సెకండ్ నౌన్ బట్టి ఉంటుంది. వెన్ టూ డిఫరెంట్ నౌన్స్ ఆర్ కనెక్టెడ్ బై యాజ్ వెల్ యాజ్ ది ఫాలోయింగ్ వెర్బ్ అండ్ ది ప్రొనౌన్ డిపెండ్ ఆన్ ది ఫస్ట్ నౌన్. కానీ ఇక్కడ యాజ్ వెల్ యాజ్కి మాత్రం ఫస్ట్ నౌన్ బట్టి ఉంటుంది. ఎగ్జాంపుల్, ద ప్రిన్సిపాల్ యాజ్ వెల్ యాజ్ ది స్టూడెంట్స్ హ్యాస్ డన్ హిజ్ వర్క్. The students as well as the principal have done their work. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో ఫస్ట్ నౌన్ ప్రిన్సిపాల్ సింగులర్ కాబట్టి వర్బ్ అండ్ ప్రొనౌన్ సింగులర్ వచ్చింది. ఇక సెకండ్ సెంటెన్స్లో ఫస్ట్ నౌన్ స్టూడెంట్స్ ప్లూరల్ కాబట్టి వర్బ్ అండ్ ప్రొనౌన్ ప్లూరల్ వచ్చింది. ఈ విధంగా యాజ్ వెల్ యాజ్కి మాత్రం ఫస్ట్ నౌన్ బట్టి వస్తుంది. When the article the or any adjective is used before the second noun, the pronoun and the verb should be in the plural. When the article the or any adjective is not used before the second noun, the pronoun and the verb should be in the singular. Article the కానీ any adjective కానీ సెకండ్ నౌన్ ముందు వస్తే ప్రొనౌన్ అండ్ వెర్బ్ ప్లూరల్ వస్తుంది. సెకండ్ నౌన్ ముందు రాకపోతే వర్బ్ అండ్ ప్రొనౌన్ సింగులర్ వస్తుంది.
ఎగ్జాంపుల్, ద సెక్రటరీ అండ్ ట్రెజరర్ పుట్ హిజ్ సిగ్నేచర్ టు ది డాక్యుమెంట్. సింగులర్. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ద సెక్రటరీ అండ్ ట్రెజరర్ ఇద్దరు ఒకరే. ఆర్టికల్ ది ఈజ్ యూజ్డ్ ఓన్లీ వన్స్ వెన్ ది టూ నౌన్స్ రిఫర్ టు ది సేమ్ పర్సన్ ఆర్ థింగ్. ఇలా ఆర్టికల్ దీని ఒక్కసారే ఒక్క నౌన్కి మాత్రమే యూజ్ చేస్తే ఈ రెండు నౌన్స్ ఒక వ్యక్తికే వర్తిస్తాయి. వెర్బ్ అండ్ ప్రొనౌన్ సింగులర్ వస్తుంది. ద సెక్రటరీ అండ్ ది ట్రెజరర్ వర్ ఆస్క్డ్ టు సెటిల్ దేర్ డిఫరెన్సెస్ క్విక్లీ. ప్లూరల్. ఇక్కడ చూడండి, ద సెక్రటరీ అండ్ ది ట్రెజరర్. ద సెక్రటరీ అండ్ ది ట్రెజరర్ ఆర్ ఆబ్సెంట్ టుడే. ఇక్కడ ఇద్దరు వేరు. ద సెక్రటరీ అండ్ ట్రెజరర్ ఈజ్ ఆబ్సెంట్. ఇక్కడ ఇద్దరు ఒకరే అని మీనింగ్. మై అంకుల్ అండ్ మై గార్డెన్ హ్యావ్ గివెన్ దేర్ కాన్సెంట్ టు మై ప్లాన్. ప్లూరల్. అండ్ తర్వాత మై వచ్చినా కూడా ప్లూరలే. దీన్ని పొస్సివ్ యాడ్జెక్టివ్ అంటారు. ఇక్కడ కూడా అంతే, సెకండ్ నౌన్కి యాడ్జెక్టివ్ వచ్చింది, సో ఇద్దరు వేరు అని మీనింగ్. కాబట్టి ప్లూరల్ నౌన్ అండ్ ప్లూరల్ వెర్బ్ వచ్చింది. మై అంకుల్ అండ్ గార్డియన్ హ్యాస్ గివెన్ హిజ్ కన్సెంట్ టు మై ప్లాన్. సింగులర్. ఇక్కడ సెకండ్ నౌన్కి ఆర్టికల్ ది కానీ యాడ్జెక్టివ్ కానీ రాలేదు, కాబట్టి మై అంకుల్ అండ్ గార్డియన్ ఇద్దరు ఒకరే, ఒక్కరిని ఉద్దేశించే, కాబట్టి సింగులర్ నౌన్ అండ్ సింగులర్ వెర్బ్ వచ్చింది. ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఈజ్ గోయింగ్ టు హిజ్ నేటివ్ ప్లేస్. సింగులర్. Here the same person is acting as collector and district magistrate. That's why singular pronoun and singular verb is used. The collector and the district magistrate are going to their native place. Plural. After the expression one of the, we must use the verb and the pronoun in singular form. But if there is a verb already before the expression one of the, we must use the verb in plural form. After the expression followed by conjunction, after the expression one of the noun must be in plural form. ఈ వన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ తర్వాత వర్బ్ అండ్ ప్రొనౌన్ సింగులర్లో వస్తుంది, కానీ వెర్బ్ ఈ వన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్కి ముందే వస్తే ఈ ఎక్స్ప్రెషన్ తర్వాత వెర్బ్ ప్లూరల్లో వస్తుంది. ఒకవేళ ఈ వెర్బ్ కంజంక్షన్తో వస్తే ఈ ఎక్స్ప్రెషన్ తర్వాత నౌన్ ప్లూరల్ వస్తుంది. ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ వాజ్ డెడ్ యెస్టర్డే. స్టూడెంట్స్లో ఒకరు. ఇక్కడ వన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్కి ముందు వెర్బ్ లేదు, కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ వన్ ఆఫ్ ది తర్వాత వెర్బ్ సింగులర్ వచ్చింది. వన్ ఆఫ్ ది బాయ్స్ ఈజ్ గోయింగ్ టు హిజ్ నేటివ్ ప్లేస్. ఇది కూడా అంతే, ఈ ఎక్స్ప్రెషన్ వన్ ఆఫ్ దికి ముందు వెర్బ్ లేదు, కాబట్టి వెర్బ్ ఈజ్ అండ్ ప్రొనౌన్ హిజ్ సింగులర్. ఈ ఎక్స్ప్రెషన్ వన్ ఆఫ్ ది తర్వాత వచ్చింది. వన్ ఆఫ్ ది లీడర్స్ హ్యాస్ విజిటెడ్ అవర్ విలేజ్. హీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఇక్కడ ఈ వన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ముందు ఈజ్ వెర్బ్ వచ్చింది, కాబట్టి ఈ వన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ తర్వాత స్టూడెంట్స్ ప్లూరల్ నౌన్ రావాలి, స్టూడెంట్ అనకూడదు. హీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్స్ అంటే బెస్ట్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, అందులో ఇతను ఒకడు అని. మిస్టర్ కుమార్ ఈజ్ వన్ ఆఫ్ ది టాలెస్ట్ బాయ్స్. ఇది కూడా అంతే, పొడుగ్గా ఉన్న వాళ్ళలో ఇతను ఒకడు అని మీనింగ్. వన్ ఆఫ్ దికి ముందు వెర్బ్ వచ్చింది, కాబట్టి ప్లూరల్ నౌన్ బాయ్స్ వచ్చింది. బాలు ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ చిల్డ్రన్. సునీత ఈజ్ వన్ ఆఫ్ ది క్లవరెస్ట్ ఉమెన్. అశోక వాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కింగ్స్. హూకి విచ్కి బదులుగా దట్ రాయవచ్చు. ఎగ్జాంపుల్, షేక్స్పియర్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డ్రామటిస్ట్. దట్ హ్యావ్ ఆర్ హూ హ్యావ్ రెండు కరెక్టే. ఎవర్ లివ్డ్ ఇన్ ది వరల్డ్. ఇలా దట్ రాసినా హూ రాసినా ఒకటే, కానీ దాని ముందు ప్లూరల్ ఉంది, కాబట్టి ప్లూరల్ వెర్బ్ రాయాలి. కానీ ఈ వన్ ఆఫ్ దికి ముందు కూడా ఆల్రెడీ షేక్స్పియర్ ఈజ్ అనే వెర్బ్ ఉన్నప్పుడు దట్కి ముందు ప్లూరల్ ఉంది, కాబట్టి ప్లూరల్ వెర్బే రాయాలి. షేక్స్పియర్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ దట్ హ్యావ్ ఎవర్ లివ్డ్ ఇన్ ది వరల్డ్. మిల్టన్ వాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పోయిట్స్ హూ హ్యావ్ ఎవర్ లివ్డ్. మిల్టన్ ఇప్పటి వరకు జీవించిన గొప్ప కవుల్లో ఒకరు. ఈ విధంగా వస్తుంది. ఇన్ ది కంపారిటివ్ అండ్ పాజిటివ్ డిగ్రీస్ వీ మస్ట్ యూజ్ ది సబ్జెక్ట్ ఫామ్ బట్ నాట్ ఆబ్జెక్టివ్ ఫామ్ ఆఫ్టర్, దాన్ అండ్ యాజ్. యాడ్జెక్టివ్స్ మాత్రమే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది, నౌన్కి వెర్బ్కి ఉండదు. మనకి
పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ అని 3 ఉన్నాయి. నెగిటివ్లో రాయాలంటే సో యాజ్ వస్తుంది, పాజిటివ్లో రాయాలంటే యాజ్ వస్తుంది, కంపారిటివ్లో రాయాలంటే దాన్ వస్తుంది. వీటి గురించి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఈ రూల్ వచ్చింది కాబట్టి దాని వరకు చెప్తున్నాను. ఈ కంపారిటివ్లో దాన్ తర్వాత పాజిటివ్లో యాజ్ తర్వాత సబ్జెక్ట్ రాయాలి, ఆబ్జెక్ట్ రాయకూడదు. ఎగ్జాంపుల్, వీఆర్ టాలర్ దాన్ ఐ. ఇక్కడ టాలర్ కంపారిటివ్ డిగ్రీ, దాని తరువాత దాన్ వచ్చింది, దీని తర్వాత ఆబ్జెక్ట్ రాయకూడదు, సబ్జెక్ట్ రాయాలి. మీ కాదు ఐ. వీఆర్ టాలర్ దాన్ మీ కాదు ఐ రాయాలి, ఇది కరెక్ట్. యూ డిడ్ బెటర్ దాన్ వి, ఇక్కడ కూడా అంతే. బెటర్ కంపారిటివ్ డిగ్రీ, దాని తర్వాత దాన్ వచ్చింది, సో ఆబ్జెక్ట్ అజ్ కాదు, సబ్జెక్ట్ వి రాయాలి. షీ ఈజ్ క్లెవర్ దాన్ హీ. థామస్ ర్యాన్ ఫాస్టర్ దాన్ ఐ. వీ వర్ మోర్ యాక్టివ్ దాన్ దే. షీ ఈజ్ రిచర్ దాన్ యూ. షీ ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ ఐ. ఇక ఇక్కడ క్లెవర్ పాజిటివ్ డిగ్రీ, దాని తర్వాత యాజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ రాదు, సబ్జెక్ట్ వస్తుంది. షీ ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ మీ కాదు ఐ. ఐఎమ్ నాట్ సో టాల్ యాజ్ షీ. వీఆర్ నాట్ సో బ్యాడ్ యాజ్ దే. ఈ విధంగా రాయాలి.